ఈ ఆదివారం పూట దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మంచి మాటను, ఒక భాగాన్ని మనందరం కూడా ధ్యానం చేద్దాం. చూడండి, లెవిటికస్ చాప్టర్ 14 ఫ్రమ్ వర్డ్స్ 33 to 48. మీరందరూ బైబిల్ తీయాలి, అందరూ బైబిల్ తీయాలి. లేవియా కాండం 14వ అధ్యాయం. ఆగమ్మ అందరూ తీయనివ్వండి. అందరూ తీయాలి, బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ తీయాలి. ఇంకా తీయలేదు కొంతమంది. అమ్మా, లిచ్చికి ఇంకా దొరకలేదు. కొత్త నిబంధనలు ఎదుగుతున్నాడు ఆయన. లేవియా కాండం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుందమ్మా? ఇంకా దొరికిందా మీకు? ఇక నూతక్కి మనవరాలకు కూడా దొరకలా. ఇంకా తీయాలి, అందరూ తీయాలి. కొంతమంది ఇంకా తీయలేదు. అది వాక్యం అంటే ఏదో ఎవరి గురించో చెప్తున్నాను అనుకుంటున్నారు మీరు. తీయాలి. దొరికిందన్నా? వెరీ గుడ్ అమ్మ బాబు, దొరికిందా? వెనకాల ఉన్న వాళ్ళందరూ తీశారా? లేవియా కాండం 14వ అధ్యాయం 33 నుండి 48 వరకున్న సుదీర్ఘమైన భాగాన్ని నేను చదువుతాను, మీరు అందరూ చూడండి, జాగ్రత్తగా చూడండి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను, నేను స్వాస్థ్యముగా మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశములోని ఏ ఇంటనైనను నేను కుష్టు పొడ కలుగజేసిన ఎడల ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చి నా ఇంటిలో కుష్ఠపొడ వంటిది నాకు కనబడినని అతనికి తెలియచెప్పవలెను. అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రము కాకుండానట్లు ఈ యాజకుడు ఆ కుష్ఠపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా నాజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్ళవలెను. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడలయందు అండర్లైన్ చేయాలి. ఆ ఇంటి గోడలయందు పచ్చదాలుగానైనను ఎర్రదాలుగానైనను ఉండు పల్లపు చారలు గలదై గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల అండర్లైన్ చేయాలి. యాజకుడు ఆ ఇంట నుండి ఇంటి వాకిటికి బయలు వెళ్ళి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలెను. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడాలి. అప్పుడు ఆ పొడ ఇంటి గోడలయందు వ్యాపించినదైన ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారవేయవలెను. అప్పుడు అతడు ఆ ఇంటి లోపలను చుట్టూ గోడలను గీయింపవలెను. వారు గీసిన పెల్లలను ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి వేరు రాళ్లను తీసుకొని ఆ రాళ్లకు ప్రతిగా చార్చవలెను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ ఇంటి గోడకు అండర్లైన్ చేయాలి, పూయింపవలెను. అతడు ఆ రాళ్లను ఊడదీయించి ఇల్లు గీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలుపడిన ఎడల యాజకుడు వచ్చి దాన్ని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఇంటి వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్టము, అది అపవిత్రం. కాబట్టి అతడు ఆ ఇంటిని, దాని రాళ్లను, కర్రలను, సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయవలెను. మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నీయు దానిలో ప్రవేశించువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. ఆ ఇంట పండుకొనువాడు తన బట్టలు ఉతుకుకొనవలెను. ఆ ఇంట భోజనము చేయువాడు తన బట్టలు ఉతుకుకొనవలెను. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచినప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయిన ఎడల పొడ బాగుపడెను గనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను. దేవుడి పరిశుద్ధ వాక్కును
దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. పవిత్రమైన పరిశుద్ధ గ్రంథం మనందరికీ కూడా కనువిప్పు కలగడానికి, ఆత్మీయంగా మనందరం కూడా ఎదగడానికి దేవుడు మనకు అనుగ్రహించారు. ఆది కాండంలో సృష్టి ప్రారంభం చేస్తే ప్రారంభాల గ్రంథం అని అంటుంటాం దాన్ని. ఆ తర్వాత నిర్గమ కాండంలో ప్రజలందరూ కూడా మరి ఐగుప్తు దేశంలో ఉండటం, ఆ తర్వాత అక్కడ బాధలు పడటం, దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి ఆశ్చర్యకరంగా వాళ్ళందరినీ కూడా బయటికి తెప్పించటం, ఈ వివరాలన్నీ కూడా మనకు చాలా చక్కగా బోధించాడు. ఈ లేవియ కాండం దగ్గరకు వచ్చేసరికి దేవుని యొక్క మందిరంలో ప్రజలు ఎలా ఉండాలో, ఆచారాలు ఎలా వ్యవహరించాలో, సమాజ మందిరంలో ఎలా ఉండాలో, సభ్యతగా ఎలా ఉండాలో, భక్తిని ఎలా కాపాడుకోవాలో, గృహాలు ఎలా ఉండాలో, ఆఖరికి మనము గొడ్ల చావిడి అంటాం కదా, పశువుల శాలలు కూడా ఎలా ఉండాలో, పొలాలు ఎలా ఉండాలో, మీ ప్రార్థనలు ఎలా ఉండాలో, బలులు ఎలా ఉండాలో, అర్పణలు ఎలా ఉండాలో, వీటన్నిటిని కూడా తెలియజేసిన ఒక గ్రంథం లేవియా ఖండం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక ఇంటిని గురించి దేవుడు ప్రత్యేకంగా ప్రస్తావించాడు. మనం ఎవరమైనా సరే హలో ఎవరాళ్ళు ఐగుప్తు దేశంలోంచి బయటకు వచ్చేసిన తర్వాత దేవుడు కనాను అనే ఒక ప్రామిస్ ల్యాండ్, వాగ్దాన భూమిని దేవుడు ఇవ్వాలి అనుకున్నాడు. ఐగుప్తు ఎంత బాధ పెట్టిందో అంత దానికి మించిన సుఖం కనానులో దేవుడు ఇవ్వాలనుకున్నాడు. ఐగుప్తులో వీరికి సరైన నివాసాలు కూడా లేవు, కానీ వీళ్ళు కట్ట పెట్టని ఇళ్లను దేవుడు వాళ్ళ కోసం అక్కడ సిద్ధం చేశాడు. అక్కడ వాళ్ళు పాలు తాగడానికి ఏముండేది కాదు, నీళ్లు తాగడానికి ఏముండేది కాదు, కానీ ఇక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం నేను మీకు ఇస్తున్నాను, సమృద్ధి అక్కడ ఉంటుంది అని అన్నాడు. అలాగ చాలా విషయాలు చెప్పాడు దేవుడు. చెప్పిన తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో నేను మీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్న దేశంలో మీకు ఇల్లుంటాయి, మీకు గృహాలు ఉంటాయి. ఆ గృహంలోకి వెళ్ళిన తర్వాత మీరు పొయ్యే ముట్టిస్తారో, పాలే పొంగిస్తారో, ఏదోదో చేస్తాం కదా. దేవుడు ఇల్లు ఇచ్చాడు అంటే, గృహం ఇచ్చాడంటే మనకిష్టం వచ్చిన పండగలు చేసుకుంటాం. అలా చేసుకున్న తర్వాత ఆ ఇంటిలో పొడ అనే పదం అక్కడ ఉపయోగించాడు. ఇది మనం ఎక్కువగా ధ్యానించే కంటే కూడా నేను ఏమనుకుంటున్నానంటే, గోడ అనే పదం ఎక్కువగా అక్కడ రాయబడింది. అంటే పొడ ఎక్కడ పుడుతుంది అంటే గోడ మీద పుడుతుంది అన్నాడు. పొడ ఎలాంటిదంటే ఒక చెద లాంటిది. కొన్ని పురుగులు గోడల మీద అక్కడక్కడ పురుగులు ఏమంటారు దాన్ని, గూడు పెడతాయి అంటారు చూసారా. అలా పెట్టిన తర్వాత మెల్లమెల్లగా గోడంతా కూడా పాడు చేసే పురుగులు కొన్ని ఉన్నాయి. అలాగా కుష్ఠరోగం లాంటి ఒక పొడ గోడ మీద వచ్చింది అంటే, అది ఇంటి యజమానుడు చూశాడు అంటే, అది ఇల్లంతా పాకేయక ముందే కొరుకుడు పేను లాంటిది అది. ఆ మాటే రాశాడు అక్కడ, కొరుకుడు కుష్టము. అది కొరుకుడు కుష్టం అంటే గోడ మీదకి వచ్చిన తర్వాత ఆ గోడ మీద మొదలై మెల్లమెల్లగా కొరుక్కుంటూ మొత్తం ఇల్లంతటిని కూడా ఏం చేస్తుంది, అది పాడు చేసేస్తుంది అని అన్నాడు. పాడు చేస్తుంది. అందుకని వెంటనే ఆ ఇంటి యజమానుడు కానీ యజమానురాలు కానీ వెంటనే ఏం చేయాలంటే ఈ యాజకుణ్ణి పిలిపించాలి. యాజకుడు వచ్చిన తర్వాత ఆయన వచ్చే లోపులో ఇల్లంతా ఏం చేయాలంట, ఖాళీ చేసేయాలి. ఇంట్లో ఇంకేం ఉండకూడదు. అప్పుడు యాజకుడు లోపలికి వెళ్ళి అదంతా చూడాలి. చూసిన తర్వాత అతడు దేవునికి మొర పెడతాడు. అప్పుడు ఆ ఇల్లు మూసేస్తారు. 7 రోజులు అందులోకి ఎవరు ప్రవేశించకూడదు. ఆ తర్వాత మరలా ఆయన వచ్చి చూస్తాడు. చూసిన తర్వాత అది ఏ పొడో, ఏ కుష్టమో, ఏ రీతిలో ఈ ఇల్లు పాడైపోతుందో అతడు దేవుని దగ్గర అడిగి చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు ఏ రాయి అయితే తీసేయమంటాడో ఆ రాయిని వాళ్ళు ఏం చేయాలి, తీసేయాలి. తీసి దాన్ని ఇంటి పక్కనే పడేయకూడదంట.
ఇంటి ముందే పడేయకూడదట. దాన్ని తీసుకెళ్ళి ఊరి అవతల, ఊరి వెలుపల పడేయాలి. ఆ రాళ్ళు ఇంకెక్కడ హర్ష నువ్వు కూర్చోవాలి ఎక్కడో చోట. హలో హర్ష, నువ్వు కూర్చోవాలి, నువ్వు ఎక్కడో చోట కూర్చోవాలి, ఇక్కడ కానీ అక్కడ కానీ. వాళ్ళ తర్వాత ఆయన ఎవరు, మహి, ఎక్కడో చోట కూర్చోవాలి, నువ్వు ఎక్కడో చోట కూర్చోవాలి, అటు ఇటు తిరగకూడదు. ఓకే, ఇంకెవరు కూడా తిరగొద్దు అసలు, మధ్యలో ఎవరు తిరగనేమో అక్కడ ఏమ్మా, ఓకేనా. ఆ పొడ ఎప్పుడైతే అలాగొచ్చిందో యాజకుడు చూశాడో అది బాగుపడిందా లేదా అనేది ఎవరు నిర్ణయించాలి అంటే యాజకుడే చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఇల్లు ఏంటి, ఈ గోడ ఏంటి అని బైబిల్ గ్రంథంలో నేను చాలా అధ్యయనం చేశాను. అలాగా అధ్యయనం చేస్తే యోసేపు గురించి ఒక మాట రాయబడింది బైబిల్లో. ఏమని రాశాడు అంటే ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనంలో యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీద అనే పదం అక్కడ ఉపయోగించాడు. గోడ మీదకు ఎక్కి ఎగబాకి వ్యాపించాయి అన్నాడు. అంటే యోసేపు యొక్క అభివృద్ధి కానీ, యోసేపు యొక్క ఫలితం కానీ, యోసేపు యొక్క పరిశుద్ధత ఇంటి వరకు మాత్రమే కాక ఇంటి బయట కూడా అది వ్యాపిస్తుంది అని దీని యొక్క భావం. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత కొత్త నిబంధన గ్రంథంలో పౌలు భక్తుని అగ్రిప్ప రాజు దగ్గర కట్టేశారు. అంటే కాళ్ళు చేతులు కట్టేశారు, అలా నిలబెట్టారు. నిలబెడితే అగ్రిప్ప రాజు ముందు సౌలు, అంటే తార్షువాడైన సౌలు పౌలుగా మారిన తర్వాత అక్కడ నిలబడ్డాడు. పౌలు చేసిన నేరం వల్ల ఒకటే, యేసు ప్రభుని బాగా ప్రకటన చేయటం. అప్పుడు కులమతాలకు అతీతంగా ప్రభుని వెంబడిస్తున్నారు కాబట్టి అది అప్పుడున్న ప్రభుత్వానికి ఇష్టం అవ్వలేదు. యేసు ప్రభు అంటే వాళ్ళకి నచ్చలేదు, యేసు ప్రభు కోసం చెప్పటం వాళ్ళకి నచ్చలేదు. అందుకని పౌలు చాలా ధైర్యంగా నిలబడతాడు వాళ్ళందరి ముందు కూడా. వాళ్ళు ఒక ఆప్షన్ ఇస్తారు పౌలుకి. ఏంట ఆప్షన్ అంటే, పౌలా, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, ఇప్పటికైనాను నువ్వు గనక యేసును ప్రకటించను అని గనక నువ్వు చెప్తే నీ చేతులకున్న సంఖ్యలు విడిపించేస్తాం, నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, నువ్వు సుఖంగా జీవించవచ్చు అని అన్నారు. అని అంటప్పుడు పౌలు చెప్పిన ఒకే ఒక మాట క్రైస్తవ ప్రపంచానికి కానీ క్రీస్తును నమ్ముకున్న వారికి ఉక్కు లాంటి మాట అనమాట, ₹1,00,00,000 మాట అనమాట. ఆయన ఏం చెప్పాడంటే ఒకే ఒక మాట చెప్పాడు, రాజా, మీరు నా సంఖ్యలను విడిపించి అలా విడిపించిన మొదటి క్షణం నేను ఆ సంఖ్యలు కూడా చెప్తాను, నువ్వు యేసు ప్రభు నమ్మాలి అని. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న రాజులు కానీ, రాణులు కానీ, మంత్రులు కానీ, న్యాయాధిపతులు కానీ, తిరుగులు విసిరే దాసి కానీ, ప్రతి ఒక్కరు కూడా ఆ సృష్టికర్త అయిన, ఆ పరమ తండ్రి అయిన యేసు రక్తంలో కడగబడాలని నా చేతిని బిగించిన ఈ ఇనుప సంఖ్యలు సహితం యేసు రక్తంలో కడగబడాలనే నేను కోరుకుంటానన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపరుద్దాం. అప్పుడు పౌలు నోరు తెరిచి ఏదో మాట్లాడబోతుంటే అక్కడ ప్రధాన యాజకుడైనటువంటి అననీయ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ అననీయ అన్నాడు, ఆ పౌలు నోటి మీద కొట్టండిరా ముందు అన్నాడు. పౌలు ఏదేదో చెప్తున్నాడు, అసలు శిక్షించాలని తీసుకొచ్చాం, మనం బంధించాం, చంపేయాలని తీసుకొచ్చాం, ఇంకా ఏదేదో తెలుగుగా మాట్లాడి మనందరినీ క్రైస్తవులుగా మార్చేయాలని చూస్తున్నాడు, ముందు పౌలు నోటి మీద కొట్టండిరా అన్నాడు. అలాగనగానే పౌలు ఉపయోగించిన ఒక మాట అపోస్తుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనంలో సున్నము కొట్టిన గోడ అన్నాడు. ఎవరిని? సున్నము కొట్టిన గోడ అన్నాడు. దేవుడు నిన్నే కొడతాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఒక వ్యక్తిని చూపిస్తూ నువ్వు గోడవి. ఎలాంటి గోడవు నువ్వు? సున్నము కొట్టిన గోడవి. నువ్వు నన్ను కొట్టాలనుకుంటున్నావు, నా నోటి మీద కొట్టాలనుకుంటున్నావు, దేవుడే నిన్ను
కొడతాడు అన్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. ఈనాడు ఎవరైనా సరే క్రైస్తవులను, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని కొట్టాలని కానీ, లేకపోతే హింస పెట్టాలని కానీ, నానా ఇబ్బందులు పెట్టాలని కానీ, అవమానపరచాలని కానీ ఎవరైనా చేస్తే పౌలులాగే మనం కూడా చెప్పాలి, దేవుడే మిమ్ములను కొట్టునుగాక. దేవునికి స్తోత్రం. ఎవరైనా అవమానపరుస్తున్నారు అనుకోండి, మనం అనాలి, దేవుడే మిమ్మలను, మాట్లాడడం లేదు మీరు, దేవుడే మిమ్మలను అవమానపరుచునుగాక అనాలి. ఎవరైనా మనకు బాధ కలిగిస్తున్నారు అనుకోండి, దేవుడే మీకు బాధ కలిగించునుగాక అని అనాలి. దేవునిలో మనం ధైర్యంగా ఉండాలి. గోడ అనే పదం మనుషులకు ఆపాదిస్తూ బైబిల్ గ్రంథంలో చెప్పారు. దేవునికి స్తోత్రం. గోడ మాత్రమే కాదు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఇంకొక మాట కూడా ఇలాగూ రాయబడి ఉంది. ఆయన ఇంటి మీద చెప్పాలి, ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణను ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రం. లిచ్చి లోపలికి వచ్చేయాలి, త్వరగా రావాలి, లోపలికి వచ్చేయాలి. తుదమట్టుకు మనం చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు చెప్పండి, గోడంటే ఎవరు? మనమే. మాట్లాడటం లేదు మీరేంటో. మాట్లాడిన వాళ్ళకి 2 ఇడ్లీలు పెడతానన్నాను అనుకోండి, అప్పుడు మాట్లాడతారు, అరిసేస్తారేమో చేపల మార్కెట్ లాగా కదా. అంటే వాక్యం వింటున్నారో లేదో తెలియాలి కదా నాకు. అది మీకు అర్థం. ఆ గోడ ఏంటి, ఆ ఇల్లు ఏంటి, ఆ పొడ ఏంటి, ఆ రాళ్ళు ఏంటి, ఆ రప్పలు ఏంటి అని అనుకోకుండా మనం వినేటువంటి మాట మనకు అర్థం అవ్వకపోతే నేను ఎంతసేపు చెప్పినా కూడా దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు అనేది నా అభిప్రాయం. దేవునికి స్తోత్రం. గోడ అనినా ఇల్లు అనినా మనుషులకు పోల్చి దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దీన్ని ఆధారం చేసుకొని బైబిల్లో కొన్ని గోడలను గురించి నేను ధ్యానం చేశాను. ముఖ్యంగా చెప్పుకోవలసిన, అంటే గోడలు చాలా ఉన్నాయి. అంటే ఇంటి గోడ అంటారు, లేకపోతే వసారా గోడ అంటారు, రకరకాల గోడలు ఉన్నాయి. కానీ ప్రాముఖ్యంగా చెప్పుకోవలసిన గోడలు 4 గోడలు ఉన్నాయి. 1, ఇనుముతో కట్టిన గోడ బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. 2, రాతితో కట్టిన గోడ బైబిల్లో చెప్పబడిన గోడలు. 3, మట్టితో కట్టిన గోడలు. 4, నీళ్లతో కట్టిన గోడలు. చెప్పండి ఇప్పుడు 4 గోడలు చెప్పాలి మీరు. 1, ఇనుముతో కట్టిన గోడ, అందుకే నిన్ను కోరుకుంటాను నేను, ఐ లైక్ యూ. అది ఇనుముతో కట్టిన గోడ. 2, రాతితో కట్టిన గోడ. 3, మట్టితో కట్టిన గోడ. 4, నీళ్లతో కట్టిన గోడ. అంటే మనుషులను దేవుడు పోలుస్తూ చెప్పిన ఇందులో మనము ఒక 3 విషయాలు ధ్యానం చేద్దాం. 3 రకాలైనటువంటి గోడలను గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో మనందరం కూడా ధ్యానం చేద్దాం. గోడ ఎందుకు కట్టుకుంటాం మనం? చెప్పాలి మీరు. గోడ ఎందుకు కట్టుకుంటాం? చెప్పాలి. గోడ ఎందుకు కడతాం? మాట్లాడాలి మీరు. మీరు ఎందుకు కట్టారు గోడలు? చెప్పాలి. ఎందుకు కట్టారు? మా అమ్మ మా పిన్ని దెబ్బలాడుకుని కట్టుకున్నారు మా ఇంట్లో గోడ, లేకపోతే గోడలు లేవు అన్నాడు ఓ పిల్లాడు. ఎందుకు కడతారు గోడ? మధ్యలో సరిహద్దు కడతాం. 2, చుట్టూ ప్రహారీ కడతాం. అంటే ఏది త్వరగా లోపలికి రాకుండా కదా, అలా కట్టుకుంటాం. సరిహద్దు కూడా గోడ కట్టేస్తే గొడవ వదిలిపోద్ది అనుకుని గోడలు కూడా కట్టేస్తాం. దేవునికి స్తోత్రం. ఇది వరకు క్రికెట్ టీంలో రాహుల్ ద్రవిడ్ అని ఒక అతను ఉండేవాడు. అతను ఏమని పిలిచేవారంటే ద వాల్ ఆఫ్ రాహుల్ ద్రవిడ్ అనేవారు. అంటే ఏంటి? అంటే రాహుల్ ద్రవిడ్ అంటే ఏంటనమాట? గోడ లాంటి వాడు అని. ఎందుకు గోడ లాంటి వాడు అనేవారు ఆయనంటే, ఆయన 10 పరుగులు చేయడానికి 60 బాళ్ళు తీసుకునేవాడు. త్వరగా అవ్వడం.
మెల్లగా కట్టుకుంటూ వెళ్తాడు. గోడ ఒకేసారి కట్టలేం కదా, మెల్లగా కట్టుకుంటూ వెళ్తాడు, కట్టుకుంటూ వెళ్తాడు, కట్టుకుంటూ వెళ్తాడు. అంటే ఆటల గురించి తెలిసిన వాళ్ళకి ఇది తెలుస్తుంది అనమాట. ద వాల్, రాహుల్ ద్రవిడ్ అనేవారు. దేవునికి స్తోత్రం. ఎవరెస్ట్ శిఖరాల గురించి ఒక మాట చెప్తుంటారు. అవి దేశానికి పెట్టని గోడలాగా దేశ సరిహద్దుల్లో కాపాడుతున్నాయి అంటారు. ఎత్తైన ఆ శిఖరాలు, ఎవరెస్ట్ శిఖరాలు, శత్రువులు త్వరగా వచ్చి మన మీద పడిపోకుండా అవి కాపాడుతున్నాయి గోడలాగా అని అనుకుంటాం. సో కాపుదల గోడల వల్ల వస్తుంది కాబట్టి ఆ గోడను గూర్చిన సందేశం కూడా మనకు చాలా ముఖ్యమని నేను గమనిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ 1, గోడ. గోడను గురించి బైబిల్లో ఒక మంచి మాట రాశారు బైబిల్లో. అది పౌలు గారు రాశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. గట్టిగా చదవాలి. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. మధ్య గోడ పడగొట్టేశాడట ఆయన. ఇప్పుడు 59వ అధ్యాయం యెషయా గ్రంథం 1-2 వచనాలు. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన హస్తము మీకును ఆయనకును మధ్య మీ పాపములు అడ్డముగా వచ్చాయి అంటే ఇప్పుడు దేవుడికి మనిషికి అడ్డముగా ఏముందంటే పాపము, లేకపోతే దోషములు అంటాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఈ దోషము మీకు ఎత్తైన గోడ అనే మాట అక్కడ రాయబడింది. ఈ దోషములు, పాపములు దేవునికి మానవునికి మధ్య ఒక గోడలాగా అడ్డొచ్చేసాయట. దేవుని చూడాలనుకున్నారు కానీ పాపం అడ్డొచ్చేసింది, గోడలాగా ఉందట. అప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకు పంపి తన రక్తమును చిందించిన తర్వాత ఆ గోడ మాయమైపోయిందట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహింపరుద్దాం. 9 సంవత్సరాలు చదువుతున్న ఒక పాపకు ఒక కల వచ్చిందట. మహి కూర్చోవాలి, మహి తమ్ముడు, ఆడి పేరు తెలియట్లేదు, గుండు మాత్రం కనపడుతుంది. బాబు మహి తమ్ముడు ఏడకూడదు, ఒకసారి కూర్చోవాలి, కదలకూడదు మీరు వాక్యం చెప్పేటప్పుడు, ఓకేనా? మాట్లాడకూడదు. ఎక్కడున్నాం మనం? ఎస్, ఎగ్జాక్ట్లీ. 9 సంవత్సరాల పాపకు కళ వచ్చిందట రాత్రిపూట. ఆ కళ వస్తే ఉదయాన్నే వాళ్ళ మమ్మీకి చెప్పిందట. ఏంటా కళ అంటే, ఆ కళలో ఆ కళ రాగానే ఆ పాప వణికిపోయింది, ఆ పాప విలవిల్లాడిపోయింది, చెమటలు పట్టేసినాయి. ఏంటా కళ అంటే, ఎవరో తెలీదు ఒక మాంత్రికుని వేషం వేసుకుని వాళ్ళ ఇంటిలో పడి ఆమె పెద్ద గోళ్ళు, చాలా పొడవాటి గోళ్ళు ఉన్నాయట, ఆ గోళ్ళుతో ఆ కళ్ళు పీకేస్తున్నాడంట, తర్వాత పొట్ట పట్టుకుని పీకేస్తున్నాడట, వాళ్ళ మమ్మీది పీకేశాడట, వాళ్ళ డాడీది పీకేస్తున్నాడట. అదంతా రక్తసిద్ధం అయిపోతుందట. ఉలిక్కిపడి లేచిపోతుంది ఆ పిల్ల. లేస్తుంటే ఆ తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు కూడా పిచ్చికళ్ళు అలాగే వస్తే పడుకో అని ఏదో నీళ్ళు జల్లి మంచినీళ్ళు తాగించి మొత్తానికి పడుకోబెట్టారు. తెల్లవారిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ మమ్మీకి కూడా ఇదే కళ వచ్చిందట. రాత్రిపూట అలా కళ్ళు మూసుకొని నిద్రపోతున్నామో లేదో ఎవడో మాంత్రికుడు వస్తున్నాడు, వాడితో పాటు పిల్ల మాంత్రికులు వస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి మీద పడి పీకేస్తున్నారు, మా తలలు పీకేస్తున్నారు, కళ్ళు పీకేస్తున్నారు, మా గుండెల మీద వేళ్ళు పెట్టి గుచ్చి మాంసం లాగేస్తున్నారు అని చెప్పగానే అందరూ వణికిపోయారు. ఇదే కళ మీకు వచ్చిందనుకోండి, ఇదే కళ గనక ఈరోజు మీకు వస్తే మీరేం చేస్తారు చెప్పాలి? మీరేం చేస్తారు? మాట్లాడడం లేదు మీరు.
మీరు ఏం చేస్తారు? ఇదే కళ వచ్చిన ఏడుస్తారా? కరెక్టే, ముందు ఏడుస్తాం, తర్వాత ఏం చేస్తారు? ఓ 3 నెలలు మందిరం మానేస్తారు. ఎందుకంటే కళ వచ్చింది కాబట్టి. ఇలాంటి కళ వచ్చింది కాబట్టి ఎక్కడెక్కడో తిరుగుతాం, ఊర్లు వాడలు తిరుగుతాం. అక్కడ ఎవడో ఏదో కడుతున్నాడంటే అక్కడికి వెళ్తాం, ఇక్కడ ఎవడో ఏదో నిలబెడుతున్నాడంటే ఎక్కడికో వెళ్తాం. కానీ ఆ పాపకు సండే స్కూల్లో వాళ్ళ టీచర్ చెప్పింది ఇలాంటి చెడ్డ కళలు వచ్చిన, భయం అనిపించిన యేసయ్య ఆ భయాలన్నీ తొలగించడానికి తన రక్తమును చిందించి మరణ భయం కానీ, రోగ భయం కానీ, దయ్యపు భయం కానీ అన్ని భయాలను తొలగించాడు. ఆ యేసయ్యకు అప్పగించాలి అనే మాట ఆ పాపకు గుర్తుకొచ్చి వెంటనే వాళ్ళ మమ్మీకి అందరికీ చెబితే వాళ్ళందరూ కూడా దైవ సేవకుని పిలిపించారు. దైవ సేవకుని ఎప్పుడైతే పిలిపించారో ఆయనకు అర్థమైంది ఆ ఇంటిలో దురాత్మ సమూహాలు బాగా ఉన్నాయని ఎలా తెలుస్తుందంటే ఒకరికొకరు పడదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఇవన్నీ మనకు తెలియని, మన కంటికి కనపడని దయ్యాలేవో మన అహం మీద కొడతాయి. నేనెందుకు ముందు పలకరించాలి, నేనెందుకు ముందు ఇలా చేయాలి, నేనేం తక్కువ తిన్నానా అన్నట్టుగా ఎవడికి వాడు తగ్గించుకోలేడు. మన ఫ్యామిలీ కదా, మన కుటుంబం కదా, మన ఇల్లు కదా, మనం తగ్గించుకోవాలి. దేవుడు చెప్తాడు, మనము చెప్తాం, కానీ తగ్గించుకోం. అహం అడ్డొచ్చేస్తుంది. ఇలాగ చాలా ఉన్నాయి చెప్పాలంటే, ఒక్కొక్కటి వివరించాలంటే చాలా ఉంటాయి. ఈ దురాత్మలు ఆ దైవ సేవకునికి దేవుడు ఒక మంచి దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో అమ్మ ఈరోజు దేవుడు మీ ఇంటిలో ఉన్న ఆ సమస్యలన్నీ, ఆ దయ్యపు శక్తులన్నింటినీ కూడా పోగొట్టేస్తాడు. చూడండి, ఈ రాత్రే మీకు ఒక మంచి దర్శనం వస్తుంది. నేను చెప్పడం కాదు, మనం చేసిన ప్రార్థన వల్ల మీకే వస్తుంది చూడండి అనగానే ఆ రాత్రి 9 సంవత్సరాల వయసు కలిగిన ఆ పాప ఆ మాట నమ్మి, దైవజనుడు చెప్పిన మాట విని దేవుడు వాటన్నిటిని కూడా తొలగిస్తున్నాడు. ఈరోజు అలాంటి మంచి దర్శనం నాకు రావాలి అని కోరుకుందట. అలా పండుకుంటే అప్పుడు ఒక కళ వచ్చిందట. మళ్ళీ కళ వస్తే ఆ కళలో పెద్ద పర్వతం లాంటిది ఒకటి వచ్చిందట. ఆ పర్వతం మీద మాంత్రికులు, పిల్ల మాంత్రికులు వీళ్ళందరూ కూడా ఉండి జై ద్వానాలు చేసేస్తారు. ఈ రోజుతో ఈ ఇల్లు మొత్తం నాశనం చేసేపోతున్నాం, ఈ రోజుతో మొత్తం ఇంటిల్లి పాతని మస్ట్ పెట్టేస్తాం, రోగాలు పుట్టించేస్తాం, మరణాలు పుట్టించేస్తాం అని. అప్పుడు ఆ దర్శనంలో పాప ఉనికిపోతుంది, గజగజలాడిపోతుంది. ఈ లోపులో ఓ తెల్లని పావురం ఒకటి అలాగ ఇంటి మీదకి వచ్చిందట. తెల్లగా కనపడగానే ఆ పాప కొంచెం ధైర్యం తెచ్చుకుంది. అప్పుడు తెల్లని మేఘం ఒకటి వచ్చిందట. ఆ మేఘంలో రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన నజరేయుడైన యేసయ్య కనిపించాడట. ఆయన చూడగానే ఆ పాపకు చాలా ఆనందం అనిపించింది. వెంటనే అతని ఏదో బల్యం వచ్చి ఆ యేసు ప్రభు యొక్క ఏమంటారు గుండె మీద పొడిచినట్టు, ఆయన తల మీద ఎవరో ముళ్ళ కిరీటం పెడుతున్నట్టు, అది గట్టిగా అనిచేస్తుంటే రక్తం కారుతున్నట్టు మళ్ళీ పాప ఏడవటం మొదలెట్టింది. అయ్యో, యేసు ప్రభు చాలా అందంగా వచ్చాడు, చాలా సౌందర్యం ఉన్నాడు, ఎవడో వచ్చి పొడిచేశాడు, ఎవడో వచ్చి పైన ముళ్ళ కిరీటం పెట్టాడు, ఆ తర్వాత ఎవరో గాయపరిచేస్తున్నారు, ఇబ్బంది పెట్టేస్తున్నారని మళ్ళీ ఏడవటం మొదలు పెట్టిందట. ఎప్పుడైతే తల మీద పెట్టిన ముండ్ల కిరీటం ఆ ముళ్ళు గుచ్చి ఆ ముళ్ళు ఎక్కడైతే గుచ్చుకున్నాయో అక్కడ నుంచి కారిన రక్తం, కొరడాలతో కొట్టిన ఆ చర్మం చీలిపోయి అందులోంచి వస్తున్న రక్తం, బల్లెం పోటుతో పొడిచిన అందులోంచి కారుతున్న రక్తం, ఆ రక్తం అంతా కారుతుంటే పాప కళ్ళు ఎర్రబడిపోయినట. అయ్యో, నా యేసయ్యని ఎవరో ఇలా చంపేస్తున్నారు, పొడి చేస్తున్నారు అనుకుందట. ఆ రక్తం అంతా తన నడినెత్తు నుంచి అలా ముఖం మీదుగా, తన గుండెల మీదుగా అలాగున జారి తన కాళ్ళ మీద నుంచి కిందకు జారి
ఈ పెద్ద పర్వతం ఒకటి వచ్చిందే, ఆ పర్వతం మీద చుక్కలు చుక్కలుగా పడడం మొదలెట్టిందట. చుక్కలు చుక్కలుగా ఎప్పుడైతే పడుతుందో ఆ పర్వతం మీద ఉన్న ఏమనాలి వాళ్ళని, పిల్ల మాంత్రికులు, పెద్ద మాంత్రికులు, వాళ్ళందరూ రక్తం పడగానే వాళ్ళందరూ అగ్నిలో కాలిపోతున్నాం, అగ్నిలో అగ్నిలో కాలిపోతున్నాం, మేము అగ్నిలో కాలిపోతున్నాం అని అక్కడికక్కడే చచ్చిపోయారట. ఆ పర్వతం కూడా మెల్లమెల్లగా 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 కనుమరుగైపోయిందట. అసలు పర్వతమే లేదట, ఆ మాంత్రికులే లేరట, ఆ దయ్యాలే లేవట. సంతోషంతో ఆ తల్లి నిద్దట్లోనే చప్పట్లు కొడుతుందట. గట్టిగా దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. యేసు రక్తము రక్తము రక్తము, ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. ఆ తర్వాత పాపల పాడుతుంటే తల్లి లేచింది, తండ్రి లేచాడు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ లేచారు. పాప కళ్ళల్లో ఆనందం, నోటిలో పాట, చేతులు చప్పట్లు కొట్టుకుంటూ యేసయ్య వాళ్ళందరినీ పోగొట్టేశాడు, ఆ మధ్య గోడను తీసేశాడు. ఇప్పుడు ఏ దయ్యం నాకు కనపట్లేదు అని చెప్పిందట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. ఈ సంతోషము మీకు కావలెనా, ఈ సంతోషము మీకు కావలెనా, ఈ సంతోషము మీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. హల్లెలూయా. అంటే పాపం, దోషం ఒక అడ్డుగోడలాగా దేవుని యొద్ద నుంచి వస్తున్న దీవెన, దేవుని యొద్ద నుంచి వస్తున్న ఆశీర్వాదం, దేవుని యొద్ద నుంచి వస్తున్న ఐశ్వర్యం, దేవుని యొద్ద నుంచి వస్తున్న ఆనందం, ఆరోగ్యం, అది మన మీద పడకుండా, ఆ దేవుడే మనకు కనపడకుండా మధ్య అడ్డుగోడ ఏంటో తెలుసా? మన యొక్క దోషములు, పాపములు. అందుకనే దీన్ని పాపం అనే గోడ అని రాసుకున్నాను నేను. దేవునికి స్తోత్రం. పాపం అనే గోడ ఎప్పుడైతే మీకుందో, మీరు ప్రార్థన చేసిన అది రాదు. మధ్యలో ఏమొచ్చేసింది? మీ దోషం, మీ దోషం, మీ దోషం అడ్డొచ్చింది. కాబట్టి ఒక అతను చాలా ఇబ్బంది పడుతూ తన యొక్క కుటుంబం కోసం చాలా బాధపడుతూ, ప్రభు నాకు కనీసం ₹1,00,000 ఉంటే తప్ప ప్రజెంట్ నేను బ్రతకలేను, నేను ఇక నాకు పరిస్థితి బాగాలేదు, నువ్వు ఇస్తే తప్ప ఇక ఏమీ లేదు అని అనుకున్నాడట. అని ప్రార్థన చేస్తే దేవుడు పాపం బిడ్డ ₹1,00,000 అడిగాడని దేవుడు కొత్త నోట్లు సీల్ చేసి అది పట్టుకొని ఆయన ఇద్దామని ఆ రోజు ఆ మందిరంలోకి వచ్చాడట ప్రభు. ఎప్పుడైతే మందిరంలోకి ప్రభు వచ్చాడో, వస్తే అందరూ కనపడుతున్నారు కానీ ఆ ₹1,00,000 కావాలనుకున్నవాడు మాత్రం కనపట్ల. ఎందుకంటే ఆ ₹1,00,000 కోసం వాడు వీధుల్లో ఎక్కడో తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆజ్ఞాతిక్రమం ఏమంటాం? మాట్లాడాలి మీరు. ఏమంటాం? మందిరంలో సమృద్ధి ఉంటుంది కాబట్టి ఏదైనా మనం ఎక్కడ ఎత్తుక్కోవాలి? మాట్లాడాలి మీరు. ఎక్కడ ఎత్తుక్కోవాలి? ఎక్కడ ఎత్తుక్కోవాలి. అక్కడుండి ఇలాగెలాగ అనుకుంటే దేవుడు వినడా, అక్కడుండి ప్రార్థన చేస్తే వినడా అని అతి తెలివితేటలు ఉపయోగిస్తారు కొంతమంది. నేను మనసులో అనుకుంటానండి అని. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జాము నీ ఇంట్లో కూకుని రాస్తానంటే ఊరుకుంటారా? మాట్లాడాలి మీరు. ఎక్కడ రాస్తే ఏంటి? కుదురుద్దా? కుదరదు. ఎక్కడ రాయాలో అక్కడే రాయాలి. దేవునికి స్తోత్రం.
నువ్వెక్కడ వెతకాలో అక్కడ వెతకాలి. అక్కడ కూడా నీకు ఆయనకి మధ్య ఉన్న మధ్య కూడా ఏమైపోవాలి? తొలగించేయాలి. పొడుసు పడేయాలి అలాంటి గోడ. పాపం అనే గోడ మన మధ్య తొలగిపోవునుగాక. అలాగున యేసు ప్రభువారు తొలగించి ఆయనకు మనకు మధ్య ఏం కలగజేశాడట? సమాధానము కలగజేశాడు. దేవునికి స్తోత్రం. రెండవది ఇంకొక గోడ. త్వరగా ఇంకొక 2 గోడల గురించి చెప్పి నేను ముగిస్తాను. రెండవ దానికి నేను ఏమని పేరు పెట్టుకున్నానంటే లెక్క చూచే గోడ అని పెట్టాను నేను. ఎందుకు అనగా గత ఆదివారం మనం బెల్షజరు గురించి ఒక మాట చదివాం. బెల్షజరు దేవాలయములో ఉన్న పవిత్రమైన బంగారంతో అంటే సువర్ణమయమైనటువంటి పాత్రలను తీసుకొచ్చి అపవిత్రమైనటువంటి మద్యపానం అందులో పోసి 1000 మందికి అతడు విందు చేయిస్తూ అనేక మందిని పిలిచి తాగుతూ దేవుడి సన్నిధిని కూడా మరిచిపోయి దైవ భయం లేకుండా ఉంటే అప్పుడు ఎప్పుడైతే వాడు అలా చేస్తున్నాడో అక్కడ వచనాల్లో రాయబడింది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఆ గడియలోనే 5వ వచనం ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద, ఈ మాట అండర్లైన్ చేయాలి, గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. దేవునికి స్తోత్రం. ఇదంతా గత ఆదివారం మనం చదివాం కాబట్టి ఇప్పుడు నేను ఎక్కువగా చదివించడం లేదు. ఆ గోడ మీద దేవుడు ఒక రాత రాశాడట. అవి మానవ హస్తపు వ్రేళ్ళు అన్నాడు. దానియేలు వచ్చిన తర్వాత అన్నాడు, కాదురా బాబు, ఇవి దేవుని హస్తం, దేవుని యొద్ద నుంచి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మీ నాన్నకి దేవుడు మహర్దశ ఇచ్చాడు. మీ నాన్న నెబుకద్నెజరుకు మహర్దశ ఇచ్చాడు. ఒకడి ప్రాణం తీయాలంటే అధికారం ఇచ్చాడు దేవుడు. ఒకడికి ప్రాణభిక్ష పెట్టాలంటే అధికారం ఇచ్చాడు. ఒకడి కడుపు నింపడానికి దేవుడు అధికారం ఇచ్చాడు నీకు. ఒకని ఆకలితో ఉంచడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఇల్లు లేనోడికి ఇల్లు కట్టించే గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఎవరిని ఏది చేయగలుగుతో రాజ్యం అంతా నీదే హక్కు. అలాంటిది మీ నాన్న ఒళ్ళు పొగరెక్కి కన్నులు మెరకలై యెహోవా ఎవడో నేనే మొనగాన్ని అని అనుకున్నాడు. మనసులో మీ నాన్న అతిశయించాడు. దేవుడికి కోపం వచ్చింది. వెంటనే దానియేలును పంపించి హెచ్చరించాడు. రాజా, నువ్వు మహర్దశ ఉంది, నీకు చాలా మహావృక్షం లాంటి నువ్వు. నీ చెట్టు నీడను అనేక మంది దీనులు అభాగ్యులు సేద తీరుతున్నారు, సుఖ సంతోషాలతో ఉన్నారు. కానీ దేవుని లెక్క చేయటం లేదు. మారు మనసు పొందితే మంచిది, లేదు అని అంటే గనక నీకు పశువు లాంటి మనసు వస్తుంది, గడ్డి మేస్తావు అని చెప్పాడు. అదంత రాజ్యం అంతా నా చేతులుంటే నేను గడ్డి తింటమేంటి అని వికిలిగా నవ్వి, దేవుని మాటలు కొన్ని చాలా వికిలిగా ఉంటాయి. అలా జరుగుద్దా, ఇలా చేస్తాడా అని అంటారు. దైవజనుని నోట వచ్చిన ఆ మాట ఆ రోజు రాగానే అతనికి, ఆ నెబుకద్నెజరుకి పశువు లాంటి మనసు వచ్చేసిందట. సింహాసనం దిగి గడ్డిలో తిరుగుతున్నాడంట. వాళ్ళ ఆవిడ పాపం భోజనం తెచ్చుంటుంది, నేను భోజనం చేయను, గడ్డే తింటాను అన్నాడు. గడ్డి తిన్నాడు. గోళ్ళు వచ్చేయట, ఏదో పక్షికి గోళ్ళు వచ్చినట్టు ఆ ఆకారమే చాలా వింతాకారంగా ఉంది. ఇలా చేశాడయ్యా, మీ నాన్న చేశాడు, ఇది చూసైనా నువ్వైనా ఏమవ్వాలి, బుద్ధి తెచ్చుకోవాలి అని దానియేలు చెబితే తాగుతూనే బెల్షజరు దానియేలు భలే విషయం చెప్పాడురా. వేసేయండి మెల్ల గొలుసు అన్నాడు, ఇచ్చేయండి రాజ్యంలో అధికారం అన్నాడు, ఇచ్చేయండి బంగారు ఆభరణాలు అన్నాడు. కానీ మనసు మాత్రం అతడు మార్చుకోలేదు. తండ్రి దౌర్భాగ్యుడైతే అది చూసి పిల్లడు బుద్ధి తెచ్చుకోవాలి. ప్రభు నమ్ముకున్న మనం అందరం కూడా నాన్న పని చేస్తున్నాడని మనం చెడ్డ పనులు చేయకూడదు, నాన్న చేసే మంచి పనులు చేయాలి. అలాగనే నాన్నను దూషించకూడదు, ఎందుకంటే ఆయన నాన్న కాబట్టి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కోరహు భార్య చెప్పింది, తండ్రిని దూషించమని చెప్పలా. తండ్రే, కానీ అతడు బుద్ధి మంచిది కాదు, అతడు అనుసరించినట్లు మాత్రం మీరు అనుసరించకండి. చాలామంది మన మమ్మీసు లేకపోతే మన డాడీసు వాళ్ళు చేసే పనులు మనకి ఇష్టం లేకపోవచ్చు,
కానీ మనం వాటిని పాటించకూడదు. కానీ కొంచెం బుద్ధి తెచ్చుకోవాలి. మా నాన్న తాగి తాగి చచ్చిపోయాడు, కొడుకు ఏం చేయాలి? మాట్లాడాలి మీరు. వాళ్ళ నాన్న తాగి తాగి చచ్చిపోయాడు, కొడుకు ఏం చేయాలి ఇప్పుడు? మా నాన్న తాగాడురా, నేను తాగబోతే ఏమనుకుంటాడు అని ఆ సమాధి దగ్గర కూకుని తాగుతాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న తాగి చచ్చిపోయాడట. వీడు తాగకపోతే ఆ పైన ఉన్న ఆయనకి ఆత్మేదో శాంతి లేదన్నట్టు ఈడు తాగుతాడు. అక్కడ ఒక కళ్ళు బాటిల్ పెడతారు, అక్కడ ఒక ఏదో చేస్తారు, అక్కడ ఇది పెడతారు, ఇది పెడతారు. వాళ్ళు వచ్చి తినేసినట్టు వీళ్ళ భావన. ఇలాంటివి చూస్తే దేవుడు ఏంటి విషయం అంటే, దానియేలు చెప్పాడు, నీ ప్రభుత్వాన్ని దేవుడు లెక్క చూశాడంతే. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. అందరూ ఒకసారి చెప్పండి, అందరూ చెప్పాలి హల్లెలూయా. అంటే నీకు దేవుడు ఒక లైఫ్ ఇచ్చాడు, నీకు దేవుడు ఒక మంచి జీవితం ఇచ్చాడు, దేవుడు నీకు మంచి కుటుంబం ఇచ్చాడు. అది నువ్వెంతంటే అంత. కొంతమంది కుటుంబాల్లో చూడండి, అందరి లెక్క వేరు, కొంతమంది లెక్క వేరంతే, వాళ్ళు అన్నదే జరుగుద్ది. అలాంటి దశ ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? దేవుడికి ఎంతో నమ్మకంగా ఉండాలి. లేదు అంటే గోడ వచ్చేది. ఏ గోడది? లెక్క చూసే గోడ. చెప్పండి. ఆ రాత్రే అతడు చచ్చిపోయాడు, మారు మనస్సు పొందలేదు కాబట్టి ఎక్కడి నుండైనా మనము మారు మనస్సు పొందాలి. దేవునికి స్తోత్రం. ఓ మానవా, ఎంత బాగా పాడతారు మన వాళ్ళ పాట, చెప్పాలి. ఓ మానవా, నీ పాపం మానవా, బతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. హల్లెలూయా. పాట ఎక్కువ పడితే మన టైం అయిపోతుంది. కాబట్టి రెండవది ఏంటంటే లెక్క చూచేవాడు. ఇప్పటికైనా నువ్వు లెక్కను ఏం చేయాలి? సరి చేయాలి. దేవునికి స్తోత్రం. రోజు ఆలస్యంగా వస్తున్నావు, దేవుడు హెచ్చరించాడు. ఏం చేయాలి? నెక్స్ట్ డే మాట్లాడడం లేదు మీరు. నెక్స్ట్ డే ఏం చేయాలి? అలాగే అంటారంటే ఏదో గోడ కనపడుతుంది నీకు, జాగ్రత్త, నీకు అర్థమవుతుంది ఇక. అది రోజు నువ్వు ఎక్కువ ప్రార్థన మానేస్తున్నావు, దేవుడు హెచ్చరిస్తాడు తన సేవకుల ద్వారా. నువ్వు లెక్క చేయకపోతే దానియేలు మాట బెల్షస్సరు లెక్క చేయలేదు కాబట్టి అతడయ్యాడు. మార్పు చెందితే దేవుడు మారు మనసు పొందాలని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది రెండవ గోడ, లెక్క చూచే గోడ. మీ లెక్కలు చూడకముందే, మిమ్మల్ని త్రాసులు వేసి తుయ్యకముందే వెంటనే మారు మనసు పొంది గొప్ప మార్పుకు నాంది పలకాలని ప్రభు పేరటనే మనం చేస్తున్నాం. వచ్చే వారంలో మనకి 3 రోజులు దిద్దుబాటు కూడికలు ఉంటాయి. ఆ దిద్దుబాటు కూడికలు అంటే మనకు కాదు అనుకుంటున్నారు మీరు చాలామంది. నేను అనుకుంటున్నాను ఈ నెల మాత్రమే మందిరంలో దిద్దుబాటు కూడికలు పెడుతున్నాం. ఎవరైతే బుధవారం, గురువారం, శుక్రవారం రాలేదో నెక్స్ట్ మంత్ వాళ్ళ ఇంట్లో పెడతాం. నిజమండి, నేను చెప్తున్నాను, మీడియా ద్వారా కూడా చెప్తున్నాను. మన సంఘంలో ద న్యూ రూల్ ఈరోజు వచ్చే బుధవారం, గురువారం, శుక్రవారం మనకేముంది? దిద్దుబాటు ప్రార్థనలు ఉంది. ఇప్పుడు అరుణ్ తేజ కానీ అలేఖ్య కానీ రాలేదనుకోండి, ఆగస్టు నెలలో ఎక్కడ పెడతాం? మాట్లాడాలి. వాళ్ళ ఇంటి దగ్గర పెడతాం. వినయ్ రాలేదనుకోండి, ఎవరింట్లో పెడతాం? అది. చెర్రి రాలేదనుకోండి, మా తాత బండి లేదు నాకు, నేను రాలేకపోయినాను, లిచ్చి అన్నాడు అనుకోండి, అప్పుడు ఎక్కడ పెడతాం? లిచ్చి. అప్పుడు ఆగస్టు నెలలో కూడికలు ఎక్కడ ఉంటాయి? లిచ్చి అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రేపు బుధవారం, గురువారం, శుక్రవారం మీరు రాకపోతే ఎవరైతే రాలేదో వాళ్ళ ఇంట్లో పెడతాం. సుబ్బారావు గారి ఇంట్లో అయినా సరే పెట్టేస్తాం, దేవునికి స్తోత్రం. నిర్మలా గారి ఇంటి దగ్గర అయినా సరే పెట్టేస్తాం, దేవునికి స్తోత్రం. ఆ గోడ మీద రాత రాయక ముందే మీరందరూ మారు మనసు ఆఖరి ఒకే ఒక గోడ చూపించి నేను ప్రార్థన చేస్తాను. దయచేసి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. 33వ వచనం. త్వర. అప్పుడు నేను కిటికీ గుండా
గోడ మీద కొంచెం సౌండ్ పెట్టలేదు. గోడ మీద నుండి కంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకుని పోతిని. అంటే పౌలుకి అక్కడ ఒక కష్టం వచ్చింది. ఆ పౌలు కష్టం వస్తే పౌలు సంగతి చూడాలరా అనుకున్నప్పుడు అక్కడున్న కొంతమంది శిష్యులు ఆయన ఒక కంపలో పెట్టి ఆ కిటికీలోంచి గోడ మీద నుంచి ఒక తాడేసి ఆయన్ని గోడ మీద కిందకు దింపి వేరే చోటగా ఆయన్ని పంపేశారు. సేవకుడా, దైవజనుడు, నువ్వు క్షేమంగా ఉండాలి. వాళ్ళు ఎవరన్నా వస్తే మేము చూసుకుంటాంలేండి, వాళ్ళు వస్తే ఒకవేళ మా మీద పడితే మా మీద పనులు ఉండి మీ మీద పడకూడదు అని చెప్పి వాళ్ళు దైవజనుని దాటించాడు. దీన్ని రక్షించే గోడ అని పెట్టుకున్నాను నేను. ఇంకా అద్భుతమైనటువంటి మాట నిర్గమకాండం 14వ అధ్యాయం 22వ వచనం. నిర్గమకాండం 14వ అధ్యాయం 22వ వచనం. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యలో ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి ఎలాగుండెను? గోడ వలె ఉండెను. ఈ గోడలు దేనితో కట్టాడు దేవుడు? మాట్లాడాలి మీరు. దేనితో కట్టాడు? అయ్యో, అసలు ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజలు ఆరిన నేల మీద నడవటానికి దేవుడు నీళ్ళనే గోడలుగా చేశాడు. కుడి పక్క ఎడమ పక్క గోడలు కట్టేశాడట దేవుడు. ఆ గోడలు ఇటుకలతోనూ సిమెంట్తోనూ కాదు, ఇనుముతోనూ రాతితోనూ కాదు, నీళ్లతో కట్టాడట గోడ. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామమును మహిమపరచుట అసాధ్యమైనవి సుసాధ్యం చేయడానికి దేవుడు అద్భుతంగా నీళ్లను ఎవడైనా గోడతో కట్టగలడా? నీళ్లను దోషులతో పట్టగలమా? నీటిని మూట కట్టగలిగిన వాడు ఎవడు? గాలిని గుప్పెలతో పట్టుకునేవాడు ఎవడు? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నీటితో గోడలు కట్టాడు అంటే ఆ గోడే ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ కూడా ఏం చేసింది? రక్షించింది. దీన్నే బాప్తీసం అని అంటారు. ఎందుకంటే ఈ పక్క నీరుంది, ఆ పక్క నీరుంది, పైన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ నీటి మధ్యలో నుంచి వాళ్ళు ఏం చేశారు? నడుచుకుంటూ బయటకు వచ్చారు. కాబట్టి అంటే నీటిలో మునిగి లేచినట్టు అనమాట వాళ్ళు. అది మనం నీటిలో మునిగి లేస్తే బాప్తీసం అంటామే. అలాగూ వాళ్ళందరూ ఆ రోజు అక్కడ బాప్తీసం పొందారు. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతాడు. నీళ్ళ గోడ వాళ్ళందరినీ కూడా రక్షించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో ఈ గోడ గుండా రక్షణ పొందుదురుగాక. మన కోసం గాయపడి రక్తము చిందించి తన జీవితం అంతా ధార పోసిన యేసయ్య మధ్యలో ఉన్న గోడను ఏం చేశాడట? ఆయన పోగొట్టేశాడట. ఉభయులను ఒకటి చేశాడు. అంటే పాపం అనే గోడను తీసేశాడు. దేవునికి స్తోత్రం. బెల్షజర్ దగ్గరకు వచ్చేసరికి లెక్క చూచే గోడ కూడా కనపడింది. అతడి లెక్క తేల్చేశారు. ఇక ఇలాంటి భూమి మీద ఉండటం అనవసరం, వేస్ట్ అనుకున్నాడేమో దేవుడు. ఆ రోజుతో తన లెక్క ముగించేశాడు. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు కాస్త భయం కలగాలి, కాస్త భయం కలగాలి. ప్రభు, నువ్వు లెక్క చూసేస్తావేమో. ఆ లెక్క చూడకముందే మిగిలినవన్నీ కూడా ఏం చేయాలి? సరి చేయబడాలి. నీ ఆరాధన క్రమం వారంలో 3 సార్లు ప్రభు మందిరంలో కలుసుకోవటం. గతంలో వాళ్ళందరూ రోజు కలుసుకునేవాళ్ళట. కనీసం వారంలో మనం 3 సార్లు అయినా కలవాలి. లేదు అంటే ఆజ్ఞాతిక్రమమే. 3వది రక్షించే గోడ, నీళ్లతో కట్టబడిన గోడ. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు, మేము కూడా ఆ గోడ గుండా వెళుతూ, ప్రభు ఇదిగో పాపం అనే గోడను తీసివేయండి, లెక్క చూసుకునే గోడలాగా ప్రభు ఆ గోడను చూడగానే మమ్మల్ని మేము లెక్క చూసుకోవాలి. ఆ తర్వాత ప్రభు రక్షించాలి, రక్షణ పొందాలి. రక్షణ పొందిన మేము మీ సన్నిధిలో నమ్మకంగా జీవించే కృప దయచేయమని ఈరోజు మనందరం కూడా ప్రార్థిద్దాం. అట్టి కృపను దేవుడు అనుగ్రహించునుగాక. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాం. అందరూ లేచి నిలబడదాం ప్రభు సన్నిధిలో. అందరూ లేచి నిలబడాలి.
3 గోడలను గురించి మనం చెప్పుకున్నాం. పాపం అనే గోడ, లెక్క చూచే గోడ, నీళ్లతో కట్టబడిన రక్షించే గోడ. రక్షించే గోడ. ఈ రక్షించే గోడ వరకు వస్తే పర్వాలేదు. నీ పాపములు పోయిన తర్వాత నువ్వు సరిగా ఉండకపోతే దేవుడు లెక్క చూచే గోడ దగ్గరకు తీసుకొస్తాడు. ఇప్పటికి యెరూషలేములో ఏడుపుల గోడ అని ఒకటి ఉంటుందట. ఏడుపుల గోడ అని ఒకటి ఉంటుందట. ఇప్పటికీ యూదుల గోడ తట్టు తిరిగి వాళ్ళు ప్రార్థనలు చేస్తారట. హిజ్కియా అలాగే ప్రార్థన చేశారు. హిజ్కియాని లెక్క చూసుకోమన్నాడు దేవుడు. మరి నువ్వు లెక్క చూసుకుంటున్నావా? వెంటనే ముఖం గోడ తట్టు తిప్పి అతడు లెక్క చూసుకున్నాడు. తన లోపాలు తెలుసుకున్నాడు, తన దోషాలు తెలుసుకున్నాడు. ఈ రోజు ఈ ఆదివారం పూట దేవుని వాక్యం విన్నందు నీ లెక్క తేల్చాలి. ఈ రోజు నువ్వు ఇక్కడ నుంచి వెళ్లే ముందు నీ లెక్క సరవ్వాలి. ఇక నుంచి దేవుని సన్నిధిలో మంచిగా ఉండటానికి, దేవుడు నీకు ఇచ్చిన రాబడిలో లెక్క కరెక్ట్గా ఉందా? నీ దశమ భాగం దేవుడికి లెక్కిస్తున్నావా? నీ ప్రథమ ఫలం దేవుడికి సరైన లెక్క ఉందా? లేదంటే బెల్షస్సరును గుర్తు చేసుకోవాలి, అననీయ సప్పీరాలను గుర్తు చేసుకోవాలి. ఆకాశపు వాక్యములను విప్పి దేవుడు పట్టజాలని దీవెనలు ఇవ్వాలి. నువ్వు పట్టుకోవాలంటే నీ చేతులు ఉన్న 10 పైసలు దేవుడికి చేయాలంటే నీ దోషులు ఖాళీ చేసుకోవాలి. పట్టజాలనంత దీవెనలు దేవుడు ఇస్తాడు. అమ్మా, ఈ మాటలు నీ కోసమనేమో. ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావో, ఎంత నిర్లజ్జతో ఉన్నావో, దేవుడికి ఎంత దూరమైపోతున్నావో, దేవుడు నీ కొరకనేమో. గోడ సందేశం, ఈ గోడ సందేశం నువ్వు విని రక్షణ పొందాలి. రక్షణ పొందిన నీవు లెక్క సరి చూసుకోవాలి. లేదు అంటే తేలిపోతాం. ఎన్నాలి పాపపు బ్రతుకు, ఎందాకాయి శాపపు పలుకు. ఎన్నాలి పాపపు బ్రతుకు, ఎందాకాయి శాపపు పలుకు. అంతము మరగమిగా, నీయంతము నరకమిగా. ప్రభు, నా లెక్క సరి చేసుకుంటాను. అందరూ ప్రార్థన చేయండి. ప్రభు, ఇదిగో నా లెక్క సరి చేసుకుంటాను. నేను చాలాసార్లు నిర్లక్ష్యం చేశాను, చాలాసార్లు నీ మాట పెడచెవిని పెట్టాను. ఈరోజు ఈ వర్తమానం ద్వారా దేవ నన్ను గద్దించావేమో, నాకు కనువిప్పు కలిగించడానికి ఏముందంటే ఇంకెప్పుడు అలా చేయండి నాయన, ఇంకెప్పుడు అలా ఉండను ప్రభువా. పాపం అనే గోడ పడగొట్టేశావు. నా తీరు సరిగా లేక ప్రభు బెల్షస్సరు లాగా గోడ చూడవలసి వస్తుందేమో, రాత చూడవలసి వస్తుందేమో నాయన. వద్దు, నీళ్లతో కట్టిన గోడే నాకు కావాలి. నీ రాజ్యానికి నడిపించే గోడే నాకు కావాలి. అలాంటి కృప బిడ్డలందరికీ ఇచ్చి నడిపించి మహిమను పొందమని ఇదిగో కానుకలు పట్టబోతున్నాను ఆయన. దశమ భాగం విషయంలో కూడా చాలామంది నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు. రాబడిలో నమ్మకంగా లేని, లెక్క సరిచేయలేని స్థితిలో ఉన్నారు. దేవా, కనువిప్పు కలిగించండి, కళ్ళు తెరిపించండి. ఈ సందేశం అనేక మందికి దీవెనకరంగా చేయండి. మరి ముఖ్యంగా మాకు మేలుకరంగా మలిచి మీరే మహిమను పొందమని కానుకలు పట్టబోతున్నాం. ప్రతి కానుకను 30 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా ఫలింపచేసి దీవించి మీరే మహిమను పొందుకోమని మీ సేవకునైన ప్రార్థన ఆలకించి అంగీకరించి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.
ఇది కానుకలు పట్టే సమయం మన సోదరులందరూ పాట పాడుతుండగా దేవునికి మనము కానుకలను సమర్పిద్దాం త్వరగా.